రెడ్డి సభకు ఖర్చులు ఇచ్చిండా? రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ఇచ్చిండా? హెలికాప్టర్ స్పాన్సర్ చేసిండ్రా? లేకపోతే తీన్మార్ మల్లన్ననే సొంతంగా పెట్టుకొని సంపాదించిండా? ఒకవేళ తీన్మార్ మల్లన్ననే సొంతంగా పెట్టుకొని సంపాదిస్తే తీన్మార్ మల్లన్న కన్నా పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఎవరిస్తే వచ్చినాయి? ఏ ఛాయ్ పైసలు అడిగితే వచ్చినాయి? ఏ రెడ్డి ఒక్క రూపాయి కూడా రెడ్డిల దగ్గర తీన్మార్ మల్లన్న అడుక్కోలేదా? ఏ ఒక్క రూపాయి కూడా రెడ్డిలు తీన్మార్ మల్లన్నకి పైసలు ఇవ్వలేదా? ఏ ఒక్క రూపాయి కూడా ఛాయ్ పైసలలో రెడ్డి నుంచి ఓసీల నుంచి తీన్మార్ మల్లన్నకు రాలేదా? ఇది కక్ష సాధింపు చర్యలు కాకపోతే ఇంకా ఏమంటారు తీన్మార్ మల్లన్న? మీరు చెప్పండి. ఇంత మాట్లాడుతుంటే కూడా ఒక రెడ్డి సామాజిక వర్గమైనటువంటి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ గా ముఖ్యమంత్రి హోదాలో క్యాస్టుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడద్దు, రేపటి రోజున ముఖ్యమంత్రి పీఠం కదులుతుంది అన్న ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న అనే ఒక అస్త్రాన్ని ముందర పెట్టుకొని ఇక తీన్మార్ మల్లన్నను కూడా బేకార్ గానే చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న చెవులో కూడా పువ్వే పెడుతున్నారు. నేను చెప్తున్నా, మల్లన్న బోలా 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 ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఓకే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తీన్మార్ మల్లన్నను కూడా ఆడుకుంటున్నారు, తీన్మార్ మల్లన్నను కూడా వాడుకుంటున్నారు. కానీ నేను తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్న అడుగుతున్నా, రేపటి రోజున నీకేమైనా ప్రాబ్లం అయితే ఎవడైతే నీకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడో, ఎవరైతే తిట్టిపిస్తున్నారో, ఏ బీసీ ఓట్ల కోసం అయితే చిచ్చు పెట్టి మాట్లాడిస్తున్నారో, ఏ కుల రాజకీయాలైతే చేపిస్తున్నారో ఆ నాయకుడు నిన్ను కాపాడుతాడా తీన్మార్ మల్లన్న అని నేను అడుగుతా ఉన్నా. తీన్మార్ మల్లన్న మేలుకొని అడుగుతా ఉన్నాను, బరాబర్ అడుగుతా. ఇంతమందిని తిట్టుకుంటా పోతున్న తీన్మార్ మల్లన్న ఒకటే సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా తిట్టద్దు, కించపరచద్దు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఇది కక్ష సాధింపు చర్యలే. మీరు తీసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ బిల్డర్లు కూడా రెడ్డిలే ఉన్నారు. డబ్బులు తీసుకున్నటువంటి బిల్డర్లు ఎవరిని బ్లాక్మెయిల్ చేసినారు, ఏం చేసారు? బోడుప్పల్లో ఏ రెడ్డి ఇచ్చిండు మీకు పైసలు? ఎవరితో ప్రేరేపించి ఫ్లాట్ రాయిపించుకున్నారు? చాలా మంది ఉన్నారు మల్లన్న గారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా పైసలు తీసుకొని వాళ్ళనే తిట్టడం ఎంతవరకు కరెక్ట్? కొంచెమన్నా మనకి నైతిక విలువలు ఉండాలి కదా. అండ్ సో కాల్డ్ మీరు రేవంత్ రెడ్డి గురించి తప్ప అందరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి డౌట్ వస్తుంది. ఇంత మాట్లాడుతుంటే కూడా రేవంత్ రెడ్డి ఎందుకు మీకు సస్పెండ్ చేయమని చెప్పట్లే? మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు మీరు సస్పెండ్ చేయమని చెప్పట్లే? ఎందుకు షోకాజ్ నోటీసులు మీకు ఇస్తలేరు? అంటే అర్థమైంది, వాళ్ళే ఇదంతా కూడా ప్రేరేపిస్తున్నట్టే కదా, వాళ్ళే నిప్పురవ రాస్తున్నట్టు కదా, వాళ్ళే చిచ్చు పెడుతున్నట్టు కదా, వాళ్ళే పొద్దున్న లేసే తిట్టించుకోనికి మీకు పైసలు ఇస్తున్నట్టు కదా. కానీ ఎంతమంది మీ మీద పగలు ప్రతీకారాలు పెంచుకొని ఉంటారు? ఇప్పుడు ఎంతమంది మీ మీద పగలు ప్రతీకారాలు పెంచుకొని ఉంటారు? తీన్మార్ మల్లన్న గారో మీరు ఆలోచించాలి దయచేసి. రేపటి రోజున వీళ్ళెవరు మీ దగ్గరికి రారు. ఎవడన్నా ఏదైనా అటాక్ చేసినా ఏం చేసినా వీళ్ళు మీ దగ్గరికి రారు, మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త. ఎస్, నేను కూడా మాట్లాడతా, కానీ ఒకటే సామాజిక వర్గాన్ని ఎప్పుడు టార్గెట్ చేయలే, ఒకటే సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా నేను తిట్టలే. వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ని ఎత్తి చూపించిన, అది బీసీ నాయకులైనా, ఎస్సీ నాయకులైనా, ఓసీ నాయకులైనా, ఎవరైనా వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఎత్తి చూపించిన తప్ప కులాల ప్రాతిపదికన, సామాజిక ప్రాతిపదికన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఈ రోజున మీరు ఏమంటారు? మరి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణకి మీరు ఏం చెప్తున్నారు? రెడ్డిలతో విడాకులు తీసుకోమని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ప్రజలారా? రెడ్డిలతోటి విడాకులు తీసుకోమని చెప్తా ఉన్నారు. ఎస్, రెడ్డిలతోటి తీన్మార్ మల్లన్న గారు విడాకులు తీసుకోమని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రెడ్డిలతోటి విడాకులు తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోవాలి? అన్నదమ్ముల కలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు విడాకులు తీసుకోవాలా? ఇప్పుడు ఒక బిజినెస్లు ఉన్నాయండి. అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే రెడ్డిలు అనే ఎవరైనా ఉద్యోగాలు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయమని మీరు చెప్తున్నారా? రెడ్డిలతో పార్ట్నర్షిప్లు ఉన్నటువంటి బీసీలు వాళ్ళ పార్ట్నర్షిప్లను రద్దు చేసుకోమని చెప్తున్నారా? అసలు రెడ్డిల ముఖమే చూడొద్దని చెప్తున్నారా? రెడ్డిల ఇంట్లో ఎవరైనా కిరాయికున్నా, లేకపోతే బీసీల సొంత ఇంట్లో నిరుపేద రెడ్డిలు ఎవరైనా కిరాయికున్నా ఇల్లు కూడా కిరాయికి ఇవ్వద్దని చెప్తున్నారా? మీ బిజినెస్లో ఎవరైనా పార్ట్నర్షిప్లు ఉన్నా, రెడ్డిలతోటి పార్ట్నర్షిప్లు ఉన్నా వాళ్ళతో రద్దు చేసుకోమని చెప్తున్నారా? ఏ రెడ్డి ఇంట్లో కూడా ఎవరు రెంట్కు ఉండొద్దని చెప్తున్నారా? ఏ బీసీల ఇంట్లో రెడ్డిలు రెంట్కు ఉండొద్దని చెప్తున్నారా? రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ ఒకడు యాదవ్ ఉంటే ఇంకొకటి రెడ్డి ఉంటాడు, ఒకడు గౌడ్ ఉంటే ఇంకోటి రెడ్డి ఉంటాడు,
లేకపోతే ఇంకోటి ఉంటాడు. రెడ్డిల బిల్డర్స్ తో, రెడ్డిల కుటుంబాలతో, రెడ్డిలు పెట్టినటువంటి హాస్పిటల్స్ లో ఏ బీసీలు కూడా ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్తున్నారా? లేకపోతే బీసీలు పెట్టినటువంటి హాస్పిటల్లో ఏ రెడ్డిలు కూడా ట్రీట్మెంట్లు తీసుకోవద్దని చెప్తున్నారా? విడాకులకు అర్థం ఏంటో తీన్మార్ మల్లన్న గారు చెప్పాలి. రెడ్డిలతో విడాకులు అంటే ఎవరి దగ్గర విషయాలు నింపుతున్నారు మీరు? ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు బీసీకి ఉంటుంది. చాలా మంది సంపాదన ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. రెడ్డిలకు ఉన్నటువంటి సొంత ఇంట్లో కొంతమంది బీసీలు కిరాయికు ఉంటారు. అట్లాగే బీసీలకు ఉన్నటువంటి సొంత ఇంట్లో రెడ్డిలు కిరాయికు ఉంటారు. ఇప్పుడు ఈ ఓనర్స్ ఏం చేయాలి? రెడ్డి ఇంట్లో బీసీ ఉన్నాడని చెప్పి బీసీని పంపించేసేయాలా కిరాయికి ఇద్దని చెప్పి? లేకపోతే బీసీల ఇంట్లో రెడ్డిని కిరాయికి ఉన్నారని చెప్పి నడి రోడ్డు మీద ఆయన వెళ్ళిపో, మా తీన్మార్ మల్లన్న విడాకులు తీసుకోమని చెప్పిండు అని చెప్పి వాళ్ళని పంపించేసేయాలనా? మీ ఉద్దేశాలు ఏంటని చెప్పి నేను తీన్మార్ మల్లన్న నేను అడుగుతా ఉన్నా. లేదంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చూద్దాం.